నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్త 6వ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మున్సిపల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అతన్ని ఆత్మహత్య నిరసనగా ఈరోజు ఇప్పుడు బీజేపీ ఆఫీస్లో అయితే ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తల శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ బీజేపీ ఆఫీస్లో ముట్టడికి లోపలికి వెళ్ళాలని ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంట్లో ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా గిరిజన ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇక్కడ బారికేడ్లను కూడా అట్లాగే రోప్లను కూడా తోసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే అడ్డుకోవడం జరుగుతుంది. దీంట్లో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మనతో మాట్లాడడానికి ఎస్టీ మోర్చా అధ్యక్షులు అయితే ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు బీజేపీ కార్యకర్తల నాయకులను కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అంటే నిన్ననే బీజేపీ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కూడా డీజీపీ ఆఫీస్కి అయితే వాళ్ళు ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మా పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని రేవంత్ రెడ్డి గిరిజనులకు ఇచ్చిన ఇక్కడికి వాకటి సీఆర్ని అరెస్ట్ చేయాలి. వాకటి సీఆర్ని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. డీజీపీ ఆఫీస్ లో కూర్చోవడం కాదు, డీజీపీ వెంటనే వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఏం చేయాలి, లేని ఎడల రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున అయితే కార్యకర్తల నాయకులు చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా మా కార్యకర్తలను చంపుతున్నాడు. మా కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకం వల్ల మా కార్యకర్తలు మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ దిగజారుతున్నది. ఇంతమందిని ఒక్క దగ్గర కాదు, రెండు దగ్గర కాదు. నిన్న మా మక్తల్లో నిన్న మా కార్యకర్త మక్తల్లో మేము ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి ఈరోజు వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి మంచిర్యాల పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? నిన్ననేమో ఈరోజు పొద్దున్నేమో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సూసైడ్ చేసుకునే విధంగా వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మొన్న కోసిగిలో ముఖ్యమంత్రి గారు తమ్ముడు మా అభ్యర్థిని కిడ్నాప్ చేసిండు. ఈ రకంగా భయప్రాంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో దీన్ని సహించము. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజుగా ఇప్పుడు అందరు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవడైనా రేపు గిట్ట ఎవడైనా బయట తిరగాలే బిడ్డ, ఒక్కొక్క చురికిచ్చి కొడతాము నీ మజాక్ అనుకుంటారేమో. ఎవడైనా రేపు ఎలక్షన్ టైంలో ఓటు లేని దగ్గర ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా కానీ బయట తిరగాలే బిడ్డ, ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతాం. ఇదే ఖబర్దార్ అని చెప్తున్నాం మీకు. మంత్రి హస్తం ఉందని కూడా చెప్తున్నారు దీంట్లో. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య అయితే తోపులాట జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేసిన సంఘటన జరుగుతుంది. ఇక్కడ ఒక కార్యకర్తలు కూడా కింద పడి మృతిపోయిన సంగతి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే దీనిపైన వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేతగాని, శాంతి భద్రతలు కాపాడలేని, గిరిజనులకి దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈరోజు గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మా గిరిజన బిడ్డ, ఈరోజు మక్తల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తూ ఉన్నటువంటి మా ఎరుకల జాతి బిడ్డ ఈరోజు ఏ రకంగా చనిపోయాడో దాని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ శ్రీమోర్చ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాకిటి శ్రీహరి అనుచరుల యొక్క హస్తం ఉంది. అందులో మేము భావిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మంత్రిని వాకిటి శ్రీహరి వెంటనే బర్తరఫ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.